అందరికీ నమస్తే అండి. నా పేరు జాన్సన్, నేషనల్ టీమ్ కోఆర్డినేటర్ ఇన్ మై లైఫ్ స్టైల్. మనకు మై లైఫ్ స్టైల్ కంపెనీ నుంచి ఒక పార్సిల్ రావడం జరిగింది. అయితే ఈ పార్సిల్ ఏంటో నాకు కూడా తెలియదు అనమాట. మీ ముందే ఓపెన్ చేసి చూద్దాం అనేటువంటి ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ పార్సిల్లో ఏముంది ఏంటి అనేటువంటిది మనము ఓపెన్ చేసి చూద్దాం. సో పార్సిల్ మనకి ఎలా వచ్చిందనమాట, చాలా జాగ్రత్తగా మంచి నీట్ ప్యాకింగ్తో వచ్చింది. దీని కొంచెం ముందుగా ఏంటంటే వీడియోలో లేట్ అవ్వకూడదని ఆ ప్లాస్టర్స్ అవన్నీ తీసి పెట్టుకున్నాను అనమాట, లేట్ అవుతుంది అనే ఉద్దేశంతో. ఇలా ఇది ఫస్ట్ కవర్ తీసి పక్కన పెట్టాను. వావ్, నీట్ ప్యాకింగ్తో వచ్చింది. నెక్స్ట్ మనకు ఇదిగోండి పైన ప్యాక్ ఇలా ఉంది, చూడండి. ఎంఐ డిజీ వరల్డ్. సో ఎంఐ డిజీ వరల్డ్ అంటే చాలామందికి అవగాహన లేదు మన తెలుగులో. ఎంఐ డిజీ వరల్డ్ ఏంటనంటే మనం కానివ్వండి, మన బంధువులు కానివ్వండి, లేదా మన పిల్లలు కానివ్వండి, రకరకాలైనటువంటి కోర్సులు మనం నేర్చుకోవాలని అనుకుంటుంటాం. నేర్చుకోవాలన్నప్పుడు మనం ఏం చేస్తామంటే రకరకాలైనటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, యాప్స్ ఉన్నాయి, వాటిలో కొనుగోలు చేసి దాంట్లో సబ్స్క్రిప్షన్ తీసుకొని మనము ఆ కోర్సులు నేర్చుకుంటాం. ఉదాహరణకు ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో తాతగారు యోగా గురించి తెలుసుకోవాలి. డోంట్ మూవ్ అన్న, సెట్ చేస్తున్నామా కానీ సరే, ఓకే నేను వెనక్కి ఉండాలా? ఓకే, రైట్, నో ప్రాబ్లం. మళ్ళీ స్టార్ట్ చేసావా? ఓకే. సో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో వచ్చేసి తాతగారు ఉన్నారు, ఆయన యోగా నేర్చుకోవాలి. తండ్రి ఉన్నాడు, కుటుంబ యజమాని ఉన్నాడు, ఆయన వచ్చేసి స్టాక్ ఎక్స్చేంజ్ గురించినటువంటిది నేర్చుకోవాలి. వాళ్ళ బాబు క్రికెట్ గురించి నేర్చుకోవాలి. వాళ్ళ పాప వచ్చేసి సంగీతం గురించి నేర్చుకోవాలి. ఇలాగ రకరకాలు నేర్చుకోవాలి. ఇట్లా మార్కెట్లో ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క యాప్ని పర్చేజ్ చేసి దాన్ని సబ్స్క్రిప్షన్ తీసుకొని నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఏంటనంటే మన ఎంఐడిజిలో దీంట్లో ఏంటనంటే మనం ఒక ప్యాకేజ్ మనం తీసుకుంటాము, దీంట్లోనే అన్నీ ఉంటాయి అన్నమాట. సో క్రికెట్ నేర్చుకోవాలంటే మన కంపెనీ అజారుద్దీన్ గారితో టైఅప్ అయి ఉండింది. అలాగే యోగా గురు ఎవరైతే ఉంటారో టాప్ మోస్ట్ యోగా గురు వాళ్ళతోని టైఅప్ అయి ఉంటారు. సో ఫిజిక్స్ గురించి నేర్చుకోవాలి. ఫిజిక్స్లో నిష్ణాతులు ఎవరైతే ఉంటారో, టాప్ మోస్ట్ ట్రైనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. అదే ఇంట్లో ఆడవాళ్ళు వంటల గురించి నేర్చుకోవాల్సినటువంటిది ఉంటుంది. మనకు దీంట్లో ఎలా ఉంటుందనంటే టాప్ మోస్ట్ అనమాట, చెఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేస్తారు. మనకు యూట్యూబ్లో కనిపించిన అలా ఉండదు అనమాట. అలాగే మనకు పర్సనల్ ఇంటరాక్షన్ ఉంటుంది. మనకి ఏదైనా క్వశ్చన్ ఉంటే మనం ఆ క్వశ్చన్ని ఆ క్లాస్లో అడిగి తెలుసుకునే విధంగా ఉంటుందన్నమాట. ఉదాహరణకు అజహరుద్దీన్ గారు ఎక్కడికి వెళ్ళి బ్యాట్ ఎలా పట్టుకోవాలి ఏంటి అనేటువంటిది మనకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇక్కడ చూస్తున్నటువంటి వ్యూవర్కి డౌట్ వచ్చింది. ఈ డౌట్ ఏదైతే ఉందో అతనితో డైరెక్ట్ అజహరుద్దీన్ గారితో మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి ఆ డౌట్ని క్లారిఫై చేసుకునేటువంటి అవకాశం అనేటువంటిది దీని ద్వారా ఉంటుంది. అయితే దీన్ని కొత్త తరహాలోకి సమర్థవంతంగా ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి రెనోవేట్ చేశారనమాట. దానికి కొన్ని కొత్త హంగుల్ని చేర్చారు. సో దానికి సంబంధించింది ఏమైనా ఉంటుందేమో చూద్దాం, అసలు ఏముంటుంది మన దీంట్లో. తీద్దాం. లెట్స్ ఓపెన్ ది బాక్స్. ఏమేమి ఉన్నాయో చూద్దాం. 2 కార్డ్స్ వచ్చాయండి ఫస్ట్. సో ఇవన్నీ ఏమేమి ఉన్నాయి? అవర్ మాస్టర్ బాక్స్ హ్యాస్ ది రీచెస్ ఆఫ్ టర్మరిక్, క్లోవ్ అండ్ పెప్పర్ ప్యాక్డ్ విత్ ది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ సో ఇవన్నీ కూడా మనకు స్పైసెస్ ఉన్నాయి దీంట్లో. కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ అనేటువంటిది ఏముందట. ఏమేమి ఉన్నాయని దీపావళి శుభాకాంక్షలు, యాక్చువల్గా ఇది దివాళీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకి ఇవి పంపించారనమాట. ఏమేమి పంపించారో చూద్దాం. ఇవి ఇక్కడ పెడదాం.
వీడియోలో కనిపిస్తుందనా? ఇది వచ్చేసి ప్యూర్ ఆర్గానిక్ జాంగ్రీ పౌడర్. ఆర్గానిక్ జాంగ్రీ పౌడర్ వచ్చింది. ఇదొకటి ఇట్లా పెట్టినా కనిపిస్తుందా? దెన్ నెక్స్ట్ వచ్చేసి టర్మరిక్ వచ్చింది, పసుపు. ఇదొక ప్యాకెట్, ఇట్లా పెడదాంలే. ఇదొకటి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ ఆర్గానిక్, ట్రూలీ ఆర్గానిక్ అని రాస్తుంది దీని మీద. MIDG ఉంది. కిస్మిస్ వచ్చింది. తర్వాత ట్రూలీ ఆర్గానిక్ ఆల్మండ్స్, బాదం వచ్చింది. అలాగే ట్రూలీ ఆర్గానిక్ జీడిపప్పు వచ్చింది. అలాగే ఇది బాక్స్లో పెట్టి దీన్ని కదలకుండా దీన్ని వేసారనమాట, ప్లాస్టర్ వేశారు. వారే వా, వాట్ ఏ ప్యాకింగ్. ఆర్గానిక్ క్లేవ్స్. ఈ పంట కూడా పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో పండించినటువంటి ఇది అనమాట. క్లేవ్స్, లవంగాలు. మనకు బిగినింగ్లోనండి 2015 ఆ టైంలో లిక్విడ్ ఫామ్లో ఉండేటువంటి కారము ఇట్లాంటివి ఉండేవి, చాలా అద్భుతంగా ఉండేవి అనమాట అవి. సో అలాగే నెక్స్ట్ ఇంకోటి బ్లాక్ పెప్పర్, మిరియాలు. ట్రూలీ ఆర్గానిక్ బ్లాక్ పెప్పర్, మిరియాలు అనమాట. మిరియాలు బాక్స్, దీన్ని మొత్తము మిరియాలు వచ్చాయి. అలాగే మనకు దీపావళి కదా, దీపావళికి 2 దీపాలు పంపించారనమాట. అలాగే ఇది ఏంటన్నా, ఇది వాట్ ఇస్ దిస్? ఇది ఏదో కాయ ఉందండి, ఖర్జూరం కాదు, సంథింగ్. ఇది దీపావళిలోనే ఏదో వాడతారు అనుకుంటా. అలాగే ఇది వచ్చేసి కేసర్, మన కుంకుమ పువ్వు అండి. వాహ్, బాబా బాబా బాబా, వండర్ఫుల్, ఎక్సలెంట్ స్మెల్ అనమాట. చూడు, చాలా బాగుంది కదా, సూపర్. మా వీడియోగ్రాఫర్ అండి, ధ్యాన్ సుందర్ పేరు. మన వీడియోలన్నీ కూడా మా పెద్ద బాబే తీస్తుంటాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి MIDG ఆర్గానిక్ కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్ నట్ ఆయిల్. అంటే గ్రౌండ్ నట్ ఆయిల్ అండి. ఇది వచ్చేసి కోల్డ్ ప్రెస్డ్ అంటే చెక్క గానుగ ఏదైతే ఉందో ఆ చెక్క గానుగ చుట్టూ ఎద్దుల్ని తిప్పించి దాంట్లో అంటే టెంపరేచర్ పెరగకుండా ఏవైతే మన ఇవి ఉన్నాయో, ఏవి పల్లీలు, ఆ పల్లీల నుంచి తీసినటువంటి ఆయిల్. ఇది పోకుండా బాగా సెక్యూరిటీ బందోబస్తు చేశారు దీన్ని. చూద్దాం దీని స్మెల్. ఎందుకనంటే అందరికీ కూడాను ఆయిల్ పెరిగినటువంటి ధరలు అనేటువంటిది పెరిగింది ఆయిల్కి. నో నిండానా, ఓకే, ఐ కెన్ హ్యాండిల్ ఇట్. ధరలు పెరిగినాయి, కానీ నాకు మాత్రం తెలియలా. ఎందుకు అనంటే నేను ముందు నుంచే ఈ ఆయిల్ ఇవే వాడుతున్నాను అనమాట. అంటే బయట దొరుకుతుంటాయి, అవే తెచ్చి 350 రూపాయలు పెట్టి అవే ముందు నుంచే వాడటం వల్ల మధ్యలో ఈ ప్యాకెట్ ధరలు పెరిగాయి అనేటువంటిది అసలు నాకు ఏర్పడలా. సో లైఫ్ స్టైల్ ఏం చేయగలుగుతుంది అంటే లైఫ్ స్టైల్ అదే చేయగలుగుతుంది, లైఫ్ స్టైల్ని చేంజ్ చేస్తుంది. ఎంత కమ్మగా ఉందంటే మనం పల్లీలు వాసన మనం చూడొచ్చు అన్నమాట. ఇది వరేవా,
న్యాచురల్ కలర్ అనమాట. న్యాచురల్ ఆయిల్ తీస్తే ఎలా ఉంటుందో అలాగా. సో 1/2 లీటర్ ఇది వచ్చేసి గ్రౌండ్ నట్ ఆయిల్, పల్లి నూనె. ఎంత ప్యూర్గా ఉందంటే అంత ప్యూర్గా ఉంది. ఇది స్మెల్ కూడా తెలుస్తుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు కంపెనీ నుంచి గిఫ్ట్ రావడం జరిగింది. ఇంకా కొన్ని ఇటువంటివి పువ్వులు, ఇవి మనకు వచ్చినటువంటివి. నాకు తెలిసి నేను అనుకోవడం, నేను గెస్ చేయటం ఏంటంటే మేబీ కంపెనీ కోల్డ్ ప్రెస్ ఆయిల్ తీసుకురాబోతుండొచ్చు. అలాగే వీటన్నిటిని కూడా కంపెనీ లాంచ్ చేస్తుందేమో అని అనుకుంటున్నా. కానీ ఈ ఎంఐ డిజీ అనేటువంటిది రావటం వల్ల కాస్త వేరే అనుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎంఐ డిజీ అనేటువంటిది ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి యాప్ మన మై లైఫ్ స్టైల్లో. సో దాంట్లో వచ్చేసి మ్యూజిక్ కానివ్వండి, కరాటే కానివ్వండి, మిగతా ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకోవడానికి సంబంధించినటువంటి యాప్. సో వాటి స్టిక్కర్తో ఇవి పంపించారు. ఆ కంపెనీ అవి లాంచ్ చేయబోతుందా, లేకపోతే ఎంఐ డిజీని ప్రమోట్ చేస్తూ పండుగ కానుకగా వీటిని పంపించారా, పంపిస్తే పసుపు జాంగ్రీ ఇవే ఎందుకు పంపించారు అనేటువంటిది మనకు మన ఐటీసీ మీట్ ఒకటి ఉంది, ఇంటర్నేషనల్ టీమ్ కోఆర్డినేటర్స్ మీటింగ్ ఒకటి ఉంది. ఆ మీటింగ్ అయినాక కానీ ఇవే ఎందుకు పంపించారు, ఇవి లాంచ్ చేయబోతున్నారా లేదా కేవలం పండగ కోసం మాత్రమే పంపించారా అనేటువంటిది మనకు తెలియబోతుంది. నేనైతే మాత్రం వీటిని లాంచ్ చేయబోతున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే పండగ పప్పలు చేసుకోవడానికి పంపిస్తే ఈ 1/2 లీటర్ అయితే పంపిస్తారు కదా. నెక్స్ట్ ఏంటంటే పప్పల కోసం మిరియాలు అయితే ఇన్ని పంపించారు కదా. సో ఎవరైతే కమిటెడ్ లీడర్స్ ఉన్నారో వారికి గిఫ్ట్ రూపంలో ఇవి పంపించారనమాట. ఇవి వచ్చేదాకా ఇవి తెలియదు అనమాట. కొరియర్ వాళ్ళు ఫోన్ చేసి మన ఇన్వైట్ మనకి ఇవి వచ్చాయని చెప్పేంత వరకు మనకు తెలియదు. సో చూద్దాం, ఇవన్నీ కూడా లాంచ్ అవ్వాలని, మన బిజినెస్ అనేటువంటిది అంతకంతకు ఎదగాలని, మీ బిజినెస్ అంతా, మీ టర్న్ ఓవర్ అంతా పెరగాలని, మీ ఆదాయాలు పెరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. అలాగే అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. సో అందరూ వాచ్ చేసినటువంటి అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అలాట్. మన యొక్క యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి మీ బంధుమిత్రుల ద్వారా. మంచి హెల్త్ వీడియోస్, అదేవిధంగా మంచి లైఫ్ స్టైల్ వీడియోస్ అనేటువంటిది ప్లాన్ చేయడం జరుగుతూ ఉండింది. మీకు ఎన్నో వీడియోస్ అనేటువంటిది ఈ ఛానల్ ద్వారా రాబోతూ ఉన్నాయి. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్.